యాంటీ హిందూ థీమ్. అది ఏ ఇస్లామిక్ రాజ్యంలోనైనా అదే నడుస్తుంది. మీరు ఇస్లామిక్ రాజ్యం అంటే ఇప్పుడు సౌదీ అరేబియా యెమెన్ మీద మొన్న బాంబింగ్ చేశారు. యుఏఈ నుంచి పంపించిన వాళ్ళ ఆయుధాల మీద బాంబింగ్ చేశారంట. ఒక ఇస్లామిక్ కంట్రీ ఇంకొక ఇస్లామిక్ కంట్రీ పంపించిన ఆయుధాల మీద మూడో ఇస్లామిక్ కంట్రీ మీద బాంబింగ్ చేశారు. అప్పుడు మన సంగతి ఆలోచించండి. మన హిందువులు ఎక్కడున్నాం? ఎక్కడ లేవు మనం. ఈ ప్రాబ్లం మన దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ థియోక్రటిక్ స్టేట్స్ ఉంటుంది, అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్ కానీ అట్లాంటి స్టేట్, అండ్ పాకిస్తాన్ ఒక 50% పాకిస్తాన్ కూడా అంతే ఉంటుంది. బంగ్లాదేశ్ దాని దగ్గరకు వస్తున్నారు. ఒకసారి మీరు ఒక థియోక్రటిక్ స్టేట్ అయితే మీరు మిగతా ఒక రిలీజన్ని పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఇస్లాంలో ఉన్న ఒకటే, అది అంబేద్కర్ గారు రాశారు కూడా ఆయన పుస్తకం, దట్ ద లాయల్టీ ఆఫ్ ఎ ముస్లిం ఇస్ టు హిస్ రిలీజన్ నాట్ టు ద కంట్రీ. ఏం చెప్పలేదు, అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళది రిలీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇక్కడేం జరుగుతుందంటే ఇప్పుడు నేను మీ మీద ఒక ఆరోపణ చేసి మిమ్మల్ని చంపాలనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా చేయలేను కదా. నేనేం చేస్తాను, మీ ఖురాన్ గురించి మీరు ఏదో రాశారు, ఫేస్బుక్లో పెట్టారు, లేకుంటే ట్విట్టర్లో రాశారు అని చెప్పి ఒక పుకారు లేపుతాను నేను. ఇది మనం న్యూస్ పేపర్స్ మీద దాడిలో కూడా చూసాం, మనుషుల మీద దాడి కూడా చూసాం. బ్లాస్ఫమీ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. పాకిస్తాన్లో చూసాం మనం చాలా మటుకు. ఎవరో క్రిస్టియన్ దీని గురించి ఏదో రాశాడని చెప్పి ఆయన తీసుకెళ్ళి మంట పెట్టి ఖతం చేసేసాడు. లాజిక్ ఇస్ సేమ్. ఐసిస్ స్టైల్ కిల్లింగ్ ఇది బంగ్లాదేశ్లో కూడా జరిగింది. దీపుతో జరిగింది ముందు. ఆయన రాసిందని చెప్పారు. ఆయన మీరు చెప్పినట్ల